నమిత న్యూస్ కు స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే, అనర్హులకు నేతన్న భరోసా మంజూరు చేసిన జౌళి శాఖ అధికారులను సస్పెండ్ చేయాలంటూ కలెక్టర్ వద్ద చేనేతలు ఆందోళన. కూటమి ప్రభుత్వం మొన్న విడుదల చేసిన నేతన్న భరోసాను అర్హులైన కొంతమందిని మంజూరు చేయకుండా అనర్హులకు మంజూరు చేసిన జౌళి శాఖ ఏడీపై విచారణ చేసి సస్పెండ్ చేయాలని సచివాలయంలో గోల్మాల్కు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన చేనేతలకు మద్దతుగా సిపిఐ నాయకులు పాల్గొని నేతలకు న్యాయం చేయాలంటూ అనర్హులను ఎంపిక చేసిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మేము అమ్మచెరు మిట్ట వైఎస్ఆర్ కాలనీలో ఉండేది. పుట్టి పెరిగింది అంతా చేనేత పరిశ్రమల్లోనే. మాకైతే అన్యాయం జరిగింది. సచివాలయం సిబ్బంది, కలెక్టర్ ఆఫీసులో ఏడీలు మొత్తం అవినీతి పాల్పడినారు. డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్లకు మాత్రమే ఇమ్మీడియట్ గా అమౌంట్ పడింది. మేము చేనేత కార్మికులు పుట్టి నుంచి దీంట్లోనే బతుకుతున్నాము. ఇదే వ్యవసాయంగా బతికే మా జీవనాధారం మొత్తం పోయింది. మాకైతే ఒక్కరికి కూడా ఒక్క రూపాయి పడిందా. చేనేత కార్మికులకు అసలైన వాళ్ళకైతే అందే ఉండలేదు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ అధికారులను గట్టిగా మేము డిమాండ్ చేస్తాంటాం. లేదా మేము ధర్నాకైనా దీనికి సిద్ధం అనేసి మీ హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటాండా. ఎవరైతే మగ్గాలు వేస్తున్నారో వేలాది మందికి మదనపల్లి పట్టణంలో కానీ ఈ జిల్లాలో వేలాది మంది అనర్హులుగా ప్రకటించారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి ఇలా లోకల్ నాయకత్వం ఇవాళ అక్రమాలకి పాల్పడింది. సచివాలయం అధికారులు, జౌళి శాఖ అధికారులు కుమ్మక్కై మొన్న 2 రోజులు గడువు ఇచ్చినటువంటి ఆ 2 రోజుల్లో ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి చేనేత కార్మికులు జరగాల్సినటువంటి నష్టం కూటమి ప్రభుత్వం చేసింది. ఇది సిపిఐ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఇదే మదనపల్లిలో వేలాది మంది ఇవాళ రోడ్లపైకి వస్తున్నారు కార్మికులు. వీళ్ళకి దాదాపు 5 సంవత్సరాల నుంచి డబ్బులు పడుతుంది. 25,000 రూపాయలు పడేటువంటి ఆ బెనిఫిషరీ లిస్టుని పక్కన పెట్టి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి వార్డు ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నటువంటి కూటమి నాయకులు ఒక్కొక్కరు దాదాపు 20, 30, 50 ఇవాళ 10,000, 5,000 రూపాయల డబ్బులు తీసుకొని సచివాలయం అధికారులతో కుమ్మక్కై ఈరోజు వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించారు. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది ఏమంటే దీనిపైన విచారణ జరిపించండి. ఇవాళ సచివాలయంలో ఇంత నిస్సిగ్గుగా అమాయకులైనటువంటి చేనేత కార్మికులు అన్యాయం చేస్తుంటే మరి ఈ జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు, ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? దీంట్లో మీది కూడా వాటా ఉందా? ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత వాటా పోతుందో కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. మేము సిపిఐ పార్టీ చాలా క్లియర్ గా అడుగుతున్నాం. ఇక్కడ జరిగినటువంటి అక్రమాలపైన మీరు వెంటనే ఎంక్వైరీ చేయండి. ఇక్కడ బహిరంగంగా ఏడున్న వేలాది మంది జౌళి శాఖ ఏడీ గారు అక్రమాలకు పాల్పడ్డారు. సచివాలయాల్లో అవినీతి జరిగింది. ఆ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు ఒక్కొక్కడు వచ్చి సచివాలయంలో ఎంప్లాయీ మాదిరిగా కూర్చుంటున్నాడు. 20, 30 తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎవరు అయ్యే తాతదా ఇవేమన్నా 20, 30 పెట్టి ఒక్కొక్కరి దగ్గర 10,000, 5,000 డబ్బులు తీసుకొని మగ్గాలేసేటువంటి మహిళలు ఇవాళ మగాను ఉంచుతున్నారు. రేపు వస్తున్న ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వస్తే ఇదే చేనేత కార్మికులు మీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేదేమంటే ఈ జరిగినటువంటి అక్రమాలపైన విచారణ జరిపించండి. ఆ లిస్టుని పక్కన పెట్టి కొత్తగా లిస్టు ప్రిపేర్ చేయండి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వితిన్ 1 వీక్ లోగానే మీరు లబ్ధిదారులు గుర్తించి న్యాయం చేయకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని, ఈ జిల్లా కలెక్టర్ గారిని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు నేతన్న నేస్తం ఈ నెల 7వ తేదీన డబ్బులు అకౌంట్లో వేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి జౌళి శాఖ అధికారులు, సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారులు, తెలుగుదేశం ఒక్కొక్క వార్డుకు, ఒక గ్రామానికి ఒకరిని నియమించింది. వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి అర్హత కలిగినటువంటి వాళ్ళని కాకుండా మార్కెట్లో పనిచేసినటువంటి కూలీలను, ఆటో డ్రైవర్లను, లేకపోతే కొలిమిలో పనిచేసే వాళ్ళను, వ్యవసాయ కూలీలకు పోయేటువంటి వాళ్ళను మొత్తం డబ్బులు సగానికి సగం తీసుకొని మొత్తం అనర్హులకు అకౌంట్లో పడింది. అర్హత కలిగినటువంటి వాళ్లకు డబ్బులు వేయడం లేదని ఈరోజు మదనపల్లిలో చేనేత కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయం పైన
కలెక్టర్ గారిని కలవడానికి, అలాగే జౌలి శాఖలో ఎవరైతే ఏడీ గారు ఉన్నారో ఆ ఏడీ గారు తెలుగుదేశం నుంచి ఎవరైతే ఇన్ఛార్జీలుగా పెట్టారో వాళ్ళు, అట్లాగే సచివాలయంలో ఉన్నటువంటి మరి వెల్ఫేర్ అధికారులు కుమ్మక్కయ్యి అన్యాయం చేశారు. కాబట్టి దీనిపైన వెంటనే ఒక కమిటీ వేసి ఆ కమిటీలో అనర్హులు కేసినటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళను జైలుకు పంపించాలి. అట్లాగే అర్హత కలిగినటువంటి ప్రతి చేనేత కార్మికునికి 25 రూపాయలు అకౌంట్లో వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి 25,000 రూపాయలు అకౌంట్లోకి డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి చేనేత కార్మికులకు, అసలైనటువంటి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. జీవనాధారం అదే, మాకు వేరే ఆప్షనే లేదు. దీంట్లో పెరిగినాము, దీంట్లోనే బిడ్డలు పోషిస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మాకు అన్యాయం చేస్తే ఎట్లా బతకల్లా? రాలేదా అలా అలా వెంకట్రావు గలహల రాలేదా గలహల ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను లిస్ట్ ఇవ్వండి. వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను మనము ఖచ్చితంగా ఇప్పిస్తాం. ఎవరైతే ఎలిజిబుల్ లేరో వాళ్ళకి ఖచ్చితంగా పడకుండా మేము చూసుకుంటాం. అయితే మీరు ఇలాగా కూర్చొని ఇదంతా కాదు, మీరు ఎవరెవరైతే మీకు ఇబ్బంది ఉందో మీరందరూ నేమ్స్ ఇవ్వండి. అప్లికేషన్స్ కొంతమంది ఇచ్చారు, నాకు 20 మంది వరకు అప్లికేషన్స్ ఇచ్చారు మన కలెక్టరేట్లోని. అవన్నీ ప్రాసెస్ చేస్తాము. వాటితో పాటుగా మీలో ఎంతమందికి ఇంకా ఎలిజిబుల్ ఉన్నారు కానీ రాలేదు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక అప్లికేషన్ ఇవ్వండి అమ్మా. అవన్నీ ప్రాసెస్ చేస్తాము. సెకండ్ స్పెల్ ఉంది అని చెప్తున్నారు. సో సెకండ్ స్పెల్లో ఖచ్చితంగా మీ అందరికీ వస్తుంది. మీ అందరిలో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెప్పిస్తాము. ఓకేనా?